సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు షరీఫ్ నగర్ లో ఈరోజు తెరవడం, ఎంపీ ఆఫీస్ తెరవడం. ఇది ప్రతి మండలంలో ఇలా ఎంపీ ఆఫీసు 7 నియోజకవర్గాల్లో తెరవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటూ, అట్లాగే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో తొందరగా పరిష్కరించాలి అంటే మాత్రం నేను ప్రతి మండలంలో ఇలా ఆఫీస్ తెరవడం. ముఖ్యంగా ఇక్కడ మన కౌన్సిలర్ గారు, తర్వాత అలాగే సంజన గారు అందరూ కలిసి ఇక్కడ ఆఫీసు తెరవడము, పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దగ్గర ఒక పండగ వాతావరణం అయితే ఈరోజు షరీఫ్ నగర్ లో ఉంది. అట్లాగే 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనకు అందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఏమీ చేయలేని ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 రోజుల్లో మేము చేసి చూపించాము, ఏం చేయగలుగుతాము అని ప్రజలకు మేము చూపించాము. ఎందుకంటే పెన్షన్లు ఆనాడు అన్నారు, పెన్షన్లు ఇంటింటి పెన్షన్లు ఎలా ఇస్తారు, వాలంటీర్లు లేకుండా ఎలా ఇస్తారు అన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రతి ఒక్కరు, మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం, అలాగే పెన్షన్లు పెంచి ఇవ్వడము, లేకపోతే హ్యాండిక్యాప్స్ కి పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పూర్తి చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడము, అట్లాగే ఎన్నికల ముందు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా మనం నెరవేర్చడము. అలానే కాకుండా జాబ్ క్యాలెండర్ ఒక్కసారి కూడా రిలీజ్ చేయని ఏదైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఫస్ట్ సంతకము డిఎస్సి, మెగా డిఎస్సి పైన పెట్టి, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు అయితే ఓపెన్ చేసి జాబ్ మేళాలు ఉద్యోగాలు ఇస్తూ వేలల్లో లక్ష సంఖ్యలలో ఉద్యోగాలు ఇస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ సెక్టర్ పైన దృష్టి పెట్టి ఆయన స్కూల్ ప్రైమరీ స్కూల్సే కాకుండా హై స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు డెవలప్ చేయాలని, అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి ఇలా ప్రతి కార్నర్ లో తెలుగుదేశం పార్టీ మనం ఏం చేయగలుగుతాము అని నిరూపించుకుంటున్నాము. అది ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి దేశంలో అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి నాటకాలు ఆడుతున్నారు, ఢిల్లీకి వచ్చి లా అండ్ ఆర్డర్ నాటకాలు ఆడారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఏదో మతము లేకపోతే కులము అని మాట్లాడుతున్నారు. నేను టీటీడీ నిన్న చూస్తే కొత్త మతము మానవత్వం అని కొత్త మతం చెప్పినారు మాకు. మరి మానవత్వం అంటే ఏ మతమో ఆయనే చెప్పాలా? ఎందుకంటే టీటీడీ ఎంతో చాలా నిష్టగా మనం అందరం కూడా, హిందువులే కాదు ప్రతి ఒక్కరము ఆ నిష్టతో మనము తిరుపతి లడ్డూని ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి పూజ చేసి మరి అందరికి మనము అందజేస్తాం. అట్లాంటిది ఆ టీటీడీ లడ్డూలో, తిరుమల దేవస్థానం లడ్డూలో గోమాంసం కానీ, లేకపోతే పంది మాంసం కానీ, లేకపోతే చేప నూనె ఉంది అంటే ఇది ఇంతకన్నా పాపం ఎవరైనా చేస్తారా అండి? ఇప్పుడు కొత్తగా వచ్చి నేను హిందువుని, నేను మానవత, హిందూ అని కూడా చెప్పడు ఆయన. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందూ అవుతాను లేకపోతే ముస్లిం అవుతాను అని అంటారు. కానీ గొప్పగా ఆయన ఏ మతం ఏ కులానికి చెందినవాడు అనేది గొప్పగా అయితే చెప్పుకోడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నాటకాలకు ప్రతి ఒక్కరం కూడా ఎండ్ చేసే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇట్లాంటి నాయకులని మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా ఈసారి డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసి డెవలప్మెంట్ అంటే ఏంటో నిరూపిస్తాము.